मित्राजो जगद्गुरुः सएव सर्वलोकानां उद्धर्ता नास्ति संशयः। अस्मद्गुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय भागवत బంధువులందరికీ కూడా ఎంబెర్మానార్ కృపా కటాక్షాలు కలిగి చాలా అత్యంత వైభవంగా ధనుర్మాస తిరు అధ్యయన ఉత్సవములు అని మా ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలకు పేరు. ధనుర్మాస ఉత్సవములు వేరు, ధనుర్మాస తిరు అధ్యయన ఉత్సవములు అని 4000 దివ్య పాసురములను మన ఆలయంలో మనం ఈ ధనుర్మాసం సందర్భంగా పగల్పత్తు 10 రోజులు, రాపత్తు 10 రోజులు, అలాగే నిన్నటి రోజు ఈయప్ప శాతమోరాని మొత్తం నిన్న ఒక్కరోజే 1000 పాసురాలను సేవించుకున్నాం. అలా 4000 దివ్య ప్రబంధాలను సేవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం మన రెడ్డివారి పాలనలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆలయాలు ఎన్ని ఉన్నా కానీ మన ఆలయానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. మనకు శ్రీరంగం ఉంది, అయోధ్య ఉంది, అలాగే శ్రీపెరంబూదూరు దివ్య దేశాలు ఉన్నాయి. 3 దివ్య దేశాలను మనం సేవించుకోగలుగుతున్నాం. ఒకటేమో పెరియ పెరుమాళ్ శ్రీరంగ క్షేత్రం. ఒకసారి సన్నిధికి వచ్చామా శ్రీరంగంలో వెంకటేశ్వర భావన ఏంది, వస్తూనే ఉన్నాం, సేవిస్తూనే ఉన్నాం. అలాగే అయోధ్య తిరుచిత్తిరగూడెం అంటారు. రాముని యొక్క నివాసమైనటువంటి క్షేత్రాన్ని తిరుచిత్తిరగూడెం అంటారు. ఆ అయోధ్యను సేవించేటువంటి భాగ్యం కలుగుతుంది. అలాగే మనందరికీ కూడా చతురాక్షరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నామం రామానుజ అనేటువంటి ఒక 4 అక్షరాలు. ఒక రామానుజ అని అంటే చాలు మన పాపములన్నీ కూడా తొలగిపోయేటువంటి పాపము. సత్యం సత్యం పునఃసత్యం మితిరాజో జగద్గురు సయేవ సర్వలోకానాం ఉద్ధర్తా నాస్తి సంశయః అని మనందరినీ కూడా ఉద్ధరించేదానికి కూడా అవతారం చేసినటువంటి ఆదిశేష అవతారమైనటువంటి మన భగవద్ రామానుజుల వారు వేచేసినటువంటి ఒక దివ్య దేశం మన ఆలయం. ఈ ఆలయంలో ఏ కైంకర్యములు చేసినా అత్యంత విశేషమైనటువంటి కైంకర్యం. ఎవరో కేవలం ఒకరే చేస్తున్నారు, ఇంకోరు చేస్తారో బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ ఒకసారి ఆలయంలోకి వస్తే చాలు. వారు చేసినటువంటి సేవ మనం కోరుకోవాల్సిందల్లా కూడా భగవంతుడికి ఏదో రూపంలో మనం సేవ చేయాలి, కైంకర్యం చేయాలి. వాచక కైంకర్యం, మానసిక కైంకర్యం, కాయక కైంకర్యం అనేటువంటి 3 విధములను మన గోదా తల్లి మనకందరికీ కూడా ఈ ధనుర్మాస తిరు అధ్యయన ఉత్సవముల ద్వారా మనకందరికీ కూడా ఈ గోష్ఠికంతటికి కూడా అనుగ్రహించి అమ్మ చెప్పినట్ల నిత్యాభూషాం నిగమశిరసాం నిస్సమో తుంగవార్త కాంతో యస్యా కచవిలుతైః కాముకో మాల్యరత్నైః సూక్త్యాయస్యా ప్రతిశుభగయా సుప్రభాతాదరిత్రి శైషాదేవి సకల జనై సిద్ధ్యతాం మామపాంగై అని ఒక అద్భుతమైనటువంటి ధన్యం మన గోదమ్మ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యం. నిత్యాభూష ఎప్పుడు పరమాత్మలో ఏ ఆభరణములు ధరించినా రంగనాథంలో ప్రతిరోజు అలంకారం మార్చేటువంటి సమయంలో ఆ ఆభరణాలన్నీ కూడా తీసేస్తారంట. కానీ ఒక్క ఆభరణం తీసేయరంట. ఎవరది అంటే గోదమ్మ సమర్పించినటువంటి పాడి కుడుతాల్ సూడి కుడుతాల్ అనేటువంటి గోదమ్మ సమర్పించినటువంటి తిరుప్పావై అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి 30 పాసురముల మాలికను ఎప్పుడు పెరుమాళ్ళ మీదనే వేంచేసి ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని మన గోదమ్మ అనుకరించి విద్యాభూష నిగమశేషాం నిస్సమో తుంగవార్త వాటికి మించినటువంటి ఎలాంటి వార్తలు అనేటువంటి కూడా వేరేవి లేవు. తిరుప్పావైకి ఉండేటువంటి గుణము, తిరుప్పావైకి మనం అనుభవించినటువంటి గుణానుభవం, ప్రతిరోజు పరమాత్మ యొక్క తిరువడిని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయాన్ని, ఒక పాసురాలను ఎంతో గొప్పగా మన అందరికీ మన అమ్మ నిగమ శిరస నిస్సమో తుంగ వార్త, ఎలాంటి వార్తలే లేవంట.
గోదమ్మ చెప్పినటువంటి ప్రబంధానికి మించినటువంటి వార్తలు ఉదయం మాట్లాడుకునేటప్పుడు లేచి ఏమి మాట్లాడాలి అంటే గోదమ్మ మనకి ఏమి అనుగ్రహించింది అవే నిస్సమో తుంగ వార్త ఈ లోకముకంతటి కూడా ఉజ్జీవింపజేసినటువంటి ఆ తుంగ వార్త కాంతో యస్య కచవిలుతై కాముకో మానరత్ని సూర్యాయస్య శుభలయ సుప్రభాత ధరిత్రి మనకందరికీ కూడా సుప్రభాతం ఈ ధరిత్రి అంటే భూమి ఈ భూమి మీద ఉండేటువంటి అందరికీ కూడా సుప్రభాతాన్ని చెప్పినటువంటి సుప్రభాతాధరిత్రి సైషాదేవి సకల జనని సించతాం మామపాంగై అని ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం మన అమ్మ మనకు అందించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని ఈ 30 దినములు ఎంతో భక్తి శ్రద్ధలతో మన గోష్ఠి అంతా కూడా చేసుకొని ఎంతో వైభవంగా ఏ దివ్య దేశానికి మించిపోనేటువంటి వైభవం మనం ఎక్కడా చూడలేదు మా శివప్రసాద్ రెడ్డి గారు నేను అంటున్నాను, నేను ఫోన్ చేశాను సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ కార్యక్రమాలు అంటే స్వామి భక్తి అనేటువంటి భావనతో ఉండేటువంటి వారు వస్తే చాలా ఆనందంగా ఉండవచ్చు, భక్తి అనేటువంటి లేకపోతే ఎవరు ఇక్కడ ఉండేదానికి కాదు. ఆ భక్తిని మనం వారి ద్వారా మార్చుకుంటూ ఉన్నాం. అందరి దేవాలయంలో సాధారణంగా వెళ్తాం, పూజ చేస్తాం, వస్తాం, కానీ వారిలో భక్తి అనేటువంటి భావన ఆ క్షణమే ఉంటుంది. కానీ మన ఆలయంలో ఒక సంప్రదాయాన్ని పెట్టుకొని పరమాత్మ కోసమే ఉత్సవం చేస్తున్నాం. పరమాత్మ కోసమే ఉత్సవం మన ఆలయంలో. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎంత లేట్ అవుతుంది అన్నా, ఎన్ని మాట్లాడినా పరమాత్మ కోసమే మనం సేవ చేస్తున్నాం. ఆయన కోసమే కదా చేయాలి. మనలందరినీ తృప్తిపరుచుకునేదానిక ఎప్పుడు భక్తులు బుధిస్తూనే ఉంటాం. 24 గంటలు 4 సమయాలు 5 సమయాలు రోజు భుజిస్తూనే ఉంటాం. ఈ కడుపుకు ఎంత ఇబ్బంది అయినా దాన్ని మిగిస్తూనే ఉంటాం. కానీ ఈ భక్తి అనేటువంటి బీజం మనలో కలగాలి. భక్తి అనేటువంటి బీజం ఎప్పుడైతే మన అమ్మ మనకు అందించిందో ఆ బీజాన్ని మనం లోపల ఆవు ఎలా అయితే ఆహారాన్ని తీసుకుని ఎలా నములుతూ ఉంటుందో ఇది అనేటువంటి భక్తి అనేటువంటి బీజం రిజర్వ్ బ్యాంక్, ఒక అద్భుతమైనటువంటి రిజర్వ్ బ్యాంకులో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిపాజిట్ చేసి ఆ డబ్బు మన అవసరానికి ఎలా అయితే ఉపయోగించుకుంటామో పరమాత్మ అనేటువంటి నామం, భక్తి అనేటువంటి నామం మన మనసులో ఎప్పుడో బీజంగా వేసుకుంటే అది మహావృక్షం కలుగుతుంది. వెంటనే వృక్షం అవుతుందా? విత్తనం వేస్తేనే దానికి నీళ్లు పోయాలి, అది నామ సంకీర్తన సేవ చేయాలి. ఆ దాంట్లో కలుపు మొక్కలన్నీ వస్తూ ఉంటాయి, ఆ కలుపు మొక్కలన్నీ ఉంచుకుంటూ వెళ్తూ ఉంటాం. మనకు ఇబ్బంది పెట్టేటువంటి వారు చాలా మంది వస్తారు కదా. ఆలయానికి రావాలంటే శ్రేయాంతి బహు విజ్ఞాని. ఆలయంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే విజ్ఞానం వచ్చేస్తుంది. అయ్యా అక్కడికి ఎందుకు మనం రాండి వెళ్తామంటే ఏమంటారు, అమ్మ అక్కడ వెళ్ళాలని వెళ్తే అక్కడ చాలా లేట్ అయిపోతుంది, మనం ఇది ఇలా శ్రేయాంతి బహు విజ్ఞాని. అలాంటి కలుపు మొక్కలన్నీ కూడా మనం తుంచుకొని ఆ వృక్షం మహావృక్షం కావాలి. ఆ వృక్షం పడేదానికి సమయం పడుతుంది. వెంటనే అనుగ్రహం వస్తుందా? అనుగ్రహం కలగదు. పరమాత్మ అనుగ్రహం ఎలా కలుగుతుంది? మనలో ఉండేటువంటి అహంకారం అన్నీ కూడా తొలగిపోవాలి. బీజం వేస్తున్నాం, ఇది ధనుర్మాసంలోనే బీజం వేసుకుంటున్నాం. ఆ మాసాన మార్గశీర్షోయం, మాసములకెల్లా ఉత్తమమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం. ఆ మాసంలో మన మనసుకు తగిలినటువంటి లోపల ఆత్మలో ఉండేటువంటి పరమాత్మలో ఉండేటువంటి ఆయనకు ఆనందింపబడేటువంటి ఒక బీజాన్ని, జ్ఞాన జలాన్ని మనం వేసుకుంటున్నాం. ఈ లోపల ఉండేటానికి ఉపకారానికి జలం వేస్తే నీరు తగ్గిపోతుంది, కానీ లోపల ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి బీజానికి జ్ఞాన జలం పోయాలి. అందుకే మనం ప్రతిరోజు తిరుప్పావై గుణానుభవాన్ని తెలుసుకొని ఒక్కొక్క రూపకంగా ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడుతుంది ఆ నామం. అలా బీజాన్ని వేసుకుంటూ ఇంత వైభవంగా క్రమక్రమంగా వైభవంగా చేసుకుంటున్నాం. ఫస్ట్ కొంత, ఇప్పుడు కొంత, అలా తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అని సాధన చేయాలి. ఆ సాధన చేస్తే పరమాత్మ అనుగ్రహం మనకి ఎప్పుడూ కలుగుతుంది అని మన గోదమ్మ నిరూపణ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం. మనం చేయవలసినటువంటి వ్రతాలు ఏంటి? 2 వ్రతాలు, ఏకాదశి వ్రతం, తిరుప్పావై వ్రతం. ఎలాంటి వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్రతం ఈ వ్రతం అన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇవి 2 చేస్తే చాలు. ఆ నారాయణుడు ఎక్కడున్నాడు? పరమాత్మ నారాయణుడు మన అంతర్ముఖంగా మనలోనే బొటనవేలు అంత భాగంలో పరమాత్మ మన హృదయ కమలం. ఇది ఒక అద్భుతమైనటువంటి మందిరం. ఇది
ఈ మందిరంలో ఉండేటువంటి పరమాత్మను తిరుప్పళ్ళి ఇచ్చి చేయాలి. తిరుప్పళ్ళి చేయడం అంటే మేలు కొల్పడం, సుప్రభాతం పలకడం. మనం బాగా చెప్తాం, కానీ మనసు అంతఃశుద్ధి కలగాలి. ఈ అంతఃశుద్ధి కలిగినప్పుడే మన అందరం కూడా ఉజ్జీవింపబడతాము అని మీరందరూ ఇంత గొప్ప వైభవంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ధనుర్మాస వైభవం ఇంత గొప్పగా జరిగేదానికి సహకరించినటువంటి భాగవత భక్తులందరికీ కూడా ఆ ఎంబర్మాణ కృపా కటాక్షాలు మంగళాశాసనాలు కలగాలి అని, మా ఆచార్య ముఖంగా మంగళాశాసనాలు కలగాలి అని, అలాగే మన వాద్యం వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళందరూ వచ్చి నా స్వాములు పైకి నేను ఇవాళ ఈ పట్టణ మర్యాద నాకు చేసుకుంటున్నాను, కానీ నాకంటే గొప్పగా మా పిల్లలకు చేయాలి. వారే ముందు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. వారందరూ గొప్పగా ఒక అద్భుతమైనటువంటి సమూహం ఏర్పడి, టీం ఏర్పడి, మా రాజేష్ భట్టర్, మా జగదీష్, మా నితీష్, మా గోవర్ధన్, అలాగే అంత వైభవంగా ప్రసాదాలు. యతిరాజస్వామి సైలెంట్గా ఉంటాడు. యతిరాజుడు ఎలా ఉంటాడో అంత సైలెంట్గా ఉంటాడు, కానీ ఉదయం అందరికంటే ముందు వచ్చి వాకిలి తీసేది ఆయనే. అంతటి వాళ్ళు చాలా. మా స్వామి ప్రబంధం భట్టర్, ప్రబంధం స్వామి కూడా ఆయన ఎన్నో పనులు ఉన్నా వాటన్నింటినీ కూడా వదులుకొని ఇక్కడ మనకు ప్రబంధం చెప్పేదానికి వచ్చినటువంటి ఆ ప్రబంధం స్వామి కూడా మరీ పునర్దర్శనంగా పరమాత్మ అనుగ్రహం కలగాలని, అలాగే ప్రతిరోజు కూడా పెరుమాళకు అద్భుతమైనటువంటి నివేదన. మా బాలసుబ్రహ్మణ్యం అని వంట స్వామి చాలా వైభవంగా వాళ్ళందరూ కూడా పెరుమాళకు నివేదన, ఆ నివేదన చేసేటువంటి అన్ని మనం ప్రసాదం. అలాగే మా అనిల్ స్వామి ఎంతమంది అయినా రండి, ఒకటే చెప్తాడు, ఇక వేస్తూ ఉంటాడండి. ఎంతమంది అయినా రండి, మీరు ప్రసాదానికి కుదవ లేకుండా. మా బిర్యానీ వారు చెప్పాడు, స్వామి ఈ పోయిన సంవత్సరం 10 రోజులైంది తదియారాధన కార్యక్రమం, ఈ సంవత్సరంలో 20 రోజుల దాకా తదియారాధన జరుగుతూనే ఉంది. ఇంకా భగవంతుడి కృప ఉంటే 30 రోజులు కూడా తదియారాధన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ అందరి యొక్క కైంకర్యం వలన అందరూ చాలా గొప్పగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. రేపటి రోజు కూడా నేను చెప్పాను, కేవలం ప్రసాదం కోసమే రావాలి. ప్రసాదం సుప్రసాదం. మన ఆలయంలో సాధం కాదు, ప్రసాదం కాదు, సుప్రసాదం, గొప్పదైనటువంటి ప్రసాదం. ఆచార్యులు స్వీకరించి మనకిచ్చేటువంటి గొప్ప ప్రసాదం. కేవలం ఏదో పూజ సమయంలో రాలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మా లక్ష్మీరంగా ఎలా మేమేదో టిఫిన్ రాండి అంటే దేవాలయానికి ఎప్పుడు వచ్చి మేము తీసుకుంటే ఎలా స్వామి అని అంటూ ఉంటారు. నేను చెప్పిన పరమాత్మ ఆలయంలో వచ్చి ఆ ప్రసాదాన్ని భౌగ్యంగా అందరూ స్వీకరించవచ్చు. దానికి ఎవరు ఎప్పుడో ఒక రోజు ఆ రుణం తీర్చుకుంటాం భగవంతుడికి. భగవంతుడు మనతో రుణం తీసుకుండా పైకి పంపించాడు, అవునా కదా? ఏదో ఒక రూపంలో మనం ఆయనకు రుణపడి ఉంటాం, ఆ రుణాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆలయంలో అందరికీ తదియారాధన జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా వైభవంగా పోయినసారి మా పెరిగాడ సంకల్పమైంది, 20 రోజులు తదియారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా సంకల్పం అయింది అనుకోండి, అందరూ బాగా గొప్పగా సేవకులు అయ్యారనుకోండి, మా సీతమ్మ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలకు ఇంత మనస్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే రేపటి రోజు కూడా మనం తదియారాధన కార్యక్రమం, తోటోత్సవ కార్యక్రమంతో మన ఆలయంలో ఈ కార్యక్రమాలన్నీ పరిసమాప్తి చేసుకునే దానికోసం రేపటి రోజు అంతకంటే గొప్ప గుణం కలిగినటువంటి మా పాటిల్ రంగనాథ్ రెడ్డి గారు సమాధి తర్వాత మాకు దానికంటే ముందు మా రంగనాథ్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఆలయం లోపలికి వచ్చేవాడు కాదు. స్వామి ఏమయ్యా రాజా, నువ్వు ఇంత కైంకర్యం చేస్తున్నావు, లోపలికి రా అంటే రాడు, నాకు ఈ యోగ్యత లేదు, ఎప్పుడు నేను బయట నుంచి కానీ మీకేం కావాలో చెప్పు, ఆ యొక్క కైంకర్యాలన్నీ కూడా చేస్తానని. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఈ కార్యక్రమాలు ఎంత చూస్తున్నాడో తెలియదు, కానీ ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మా రమాదేవి గారికి రావడం, వారు రేపటి రోజు అందరికీ తదియారాధన ఏమి చేసినా ఆ మనసు చాలా గొప్పది. పైకి గంభీరంగా కనపడుతుంది, కానీ మేము వెళ్ళి చెప్పిన వెంటనే ప్రతి కార్యక్రమం సరే ఏదో కార్యక్రమం అన్ని పెంచుతూనే ఉన్నాం అంటూనే ఉంటుంది. కానీ మేము వెళ్ళి చెప్తే మా మీద ఉండేటువంటి విశ్వాసం వారికి పరిపూర్ణంగా ఉండి, రంగనాథ్ రెడ్డికి కంటే కూడా ఎక్కువ విశ్వాసం వారికి కలిగి ఉంది. ఇంకా ఉత్తరంగా వాళ్ళ పిల్లలందరూ కూడా అందరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళ అల్లుళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకరోజు కైంకర్యానికి వచ్చి ఇక్కడ అందరూ మంగళాశాసనం చేసుకొని, వారు రంగనాథ్ రెడ్డి యొక్క మనసు అంత గొప్పదైనటువంటి మనసు, వారందరూ రేపందరూ వారి ద్వారా
రేపు వారి తదియారాధన కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ భాగవత భక్తులందరూ కూడా ఎలాంటి సంకోచం లేకుండా భాగవతుల కోసమే ఏర్పాటు చేశాం మనం తదియారాధన కార్యక్రమాన్ని. కనుక అందరూ వచ్చి ఆ తదియారాధన కార్యక్రమాన్ని స్వీకరించి ఆ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించాలి అని మా తరపున మీకు అందరినీ కోరుకుంటూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమతే రామానుజాయ చటారి తీసుకోండి, నేను అంతలేక వచ్చేస్తాను. శ్రీమతే రామానుజాయ.